హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ఉమా. ఈరోజు నేను తయారు చేయబోయే రెసిపీ షీర్ కుర్మా. మరి ఈ షీర్ కుర్మాని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ముందుగా ఇక్కడ నేను 8 గంటల ముందుగా వేడి నీటిలో కడిగి నానబెట్టి ఈ బాదాంని ఉంచుకున్నాను. అదేవిధంగా కాజుని ఒక 15 నుంచి 20 వరకు కాజు ముక్కల్ని, చిరోంజి పలుకులని, వీటిని సార పలుకులని కూడా అంటారు. వీటిని ఒక 2 గంటల ముందుగా కడిగి నానబెట్టి ఉంచుకున్నాను. అదేవిధంగా పిస్తాని కూడా కడిగి 2 గంటల ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను 1 లీటర్ మిల్క్ని తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా సరే. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ని ఉంచుకోండి. ఇందులోకి ఈ పాలను పోసి మంటను సిమ్లో ఉంచి మరిగించుకోవాలి. పాలు మరిగేంతలోపు మనము ఈ డ్రై ఫ్రూట్స్ పైన పొట్టుని తీసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని తీసుకోండి. ఎండు ఖర్జూరాన్ని తీసుకున్నట్లయితే 8 గంటల ముందుగా మనం ఎప్పుడైతే ఈ బాదాంని నానబెడతామో అప్పుడే వేడి నీటిలో ఈ ఖర్జూరాన్ని కూడా నానబెట్టుకోవాలి. పచ్చి ఖర్జూరం అయితే వెంటనే కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మన పాలు అనేవి మరుగుతున్నవి. ఇందులోకి మనము ఈ ఖర్జూరాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి ఖర్జూరాన్ని తీసుకున్నాను. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్లోంచి సగం డ్రై ఫ్రూట్స్ని, చిరోంజి పలుకులని వేసుకోవాలి. ఈ చిరోంజి పలుకుల వలనే మన ఈ షీర్ కుర్మాకి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు మనం ఈ పాలని మరిగించుకోవాలి. 10 నిమిషాల తర్వాత 200 గ్రాముల షుగర్ని వేసుకొని కలుపుకొని మరొక 5 నిమిషాల వరకు మరిగించుకోవాలి. షుగర్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను రోస్టెడ్ సేమియాని తీసుకున్నాను. ఈ సేమియా చాలా సన్నగా సిల్కీగా ఉంటుంది. ఇక్కడ నేను 100 గ్రామ్స్ సేమియాని వేసుకొని బాగా కలుపుకొని ఒక 3 లేదా 4 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించుకున్నట్లయితే గట్టిపడిపోతుంది. ఇక్కడ ఈ చిరోంజి పలుకులని ఈ విధంగా ఒక క్లాత్లో వేసి ఈ విధంగా రబ్ చేసినట్లయితే పైన పొట్టు అనేది ఊడిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందాక మనము డ్రై ఫ్రూట్స్లో సగం డ్రై ఫ్రూట్స్ని మరుగుతున్న పాలల్లో వేసుకున్నాం కదా, మిగతా డ్రై ఫ్రూట్స్ని ఈ నేతిలో వేయించుకోవాలి. ఈ విధంగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఈ నేతిలో వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇక్కడ చూసినట్లయితే మన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందాక మనము రెడీ చేసి ఉంచుకున్న షీర్ కుర్మాలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను షీర్ కుర్మాని కొద్దిగా పలచగా ఉన్నప్పుడే దించేసుకున్నాను. ఇప్పుడు చల్లబడిన తర్వాత కొద్దిగా గట్టిగా అయింది చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ మొత్తం మిశ్రమాన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ షీర్ కుర్మా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. రంజాన్ మాసంలో ముస్లిమ్స్ ఎక్కువగా ఈ షీర్ కుర్మాని తీసుకుంటారు. మీరు కూడా ఎప్పుడు కావాలన్నా ఈ విధంగా షీర్ కుర్మాని చేసుకోవచ్చు. అంతే, మన ఎంతో టేస్టీ షీర్ కుర్మా రెడీ. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీ యొక్క లైక్ మాకు ఎంతో విలువైంది ఫ్రెండ్స్, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.